హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టిఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీకేం అనిపించిందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు స్టోరీ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ లీక్ అయిందంట. అంటే పవన్ కళ్యాణ్ మూవీ టీం ఓజీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేయకముందే లీక్ అయిందంట. ఎందుకు ఏంటి చూద్దాం పదండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యువ దర్శకుడు సుధీర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య భారీ బడ్జెట్ నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఓ గ్యాంగ్స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయకుడిగా నటిస్తుంటే, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ప్రధాన విలన్ గా కనిపించనుండగా, అర్జున్ దాస్, శ్రియారెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్నప్పుడు తరుణంలో సినిమా యూనిట్ ప్రమోషన్లను స్పీడ్ పెంచింది. ఈ క్రమంలోనే ఆగస్టు 2న ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అయితే ఈ సింగిల్ గురించి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ ప్రాంక్ చేయడంతో మరోసారి చర్చనీయాంశం అవుతుంది. ఈ మేరకు తమన్ సుజీత్కు ఫోన్ చేసి ఫస్ట్ సింగిల్ లీక్ అయింది, ఎవరో షేర్ చేశారు అంటూ ప్రాంక్ చేశాడు. ముందుగా షాక్ అయిన సుజీత్, మన టీంలో ఎవరో లీక్ చేసి ఉండొచ్చు అని స్పందించగా, తమన్ మరింతగా టెన్షన్ పెంచేలా నటించాడు. అయితే చివరకు ఈ మొత్తం విషయంలో తమన్ ప్రాంక్ చేశాడని వెల్లడించి నవ్వించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే హరిహర వీరమల్లు సినిమాతో కొంత నిరాశకు గురైన పవన్ కళ్యాణ్ అభిమానులు ఓజీ సినిమా పైన వాళ్ళ అన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. స్టైలిష్ గా, గ్యాంగ్స్టర్ గా, థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పవన్ స్టైల్, యాక్షన్, మేనరిజంలకు ఫుల్ డోస్ గా ఉంటుందని సమాచారం. అటు టేకింగ్, మ్యూజిక్, విజువల్స్ పరంగా కూడా ఓజీ ఒక క్రేజ్ ప్రాజెక్టుగా నిలవబోతుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీని గురించి మీరేమంటారు? ఓజీ ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ కనిపించబోతున్నాడు. ఒకసారి పంజాబ్ సినిమాలో ఆయన గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్ ఆయన కెరీర్ లోని ఎంత మార్క్ క్యారెక్టర్ గా రూపొందిందో మీ అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా పంజాబ్ సినిమా సాంగ్స్ కానీ, ఆ క్యారెక్టర్ మేనరిజం కానీ ఇప్పటికీ అలానే ఉంది, చెక్కు చెదరకుండా. అయితే ఇప్పుడు మళ్ళీ ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ మళ్ళీ అలాంటి ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ లో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సెస్ కానీ, ట్రైలర్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ అది మీకు తెలిసి ఎలా ఉన్నాయి అనేది. మీరు ఎవరైనా పవర్ స్టార్ అభిమానులు ఉంటే పవన్ కళ్యాణ్ అని కామెంట్ లో టైప్ చేయండి. అలాగే ఓజీ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? హరిహర వీరమల్లు కంటే బాగుంటుందా అనుకుంటున్నారా? బాక్స్ ఆఫీస్ ని ఎన్ని కోట్లు షేర్స్ తో బద్దలు కొట్టబోతుందని మీ అభిప్రాయాలన్నిటినీ కూడా కామెంట్ లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి.